నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారం. ఇవాళ మీకు కొంత ఇన్కన్వీనియంట్ అవుతుంది. ఈ ఇన్కన్వీనియన్స్ ని క్షమించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చారి సాబ్ జరిగి ముందుకేసుకోవాలి. నువ్వు నాకు కనబడతావు, నేను ఇక్కడ ఆడేసుకో. ఈ మామిడికి ఉండేది రజాగా నవ్వు అక్కడ. థ్యాంక్ యూ. అయితే ఇవాళ ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అందరికన్నా మంచిగా మా మీడియా మిత్రులకు శుభాకాంక్షలు. భోజనం చేసి చేయకుండానే వచ్చినట్టున్నారు, క్షమించాలి, ఏమనుకోవద్దు. అయితే శ్రీరాముడి జయంతి ఈరోజే. శ్రీరాముడు సీతమ్మ వారిని పెళ్లి చేసుకున్నది కూడా ఈరోజే. మరి దేవుడు కళ్యాణం అంటే లోక కళ్యాణం అంటారు కాబట్టి, పైగా రాముడు ప్రతినిత్యం కూడా తన ప్రజల యొక్క వాయిస్ వింటూ తన ప్రజల్ని గుండెలకు హత్తుకొని పరిపాలన చేసినటువంటి మహానుభావుడు కాబట్టి, మరి ఆయన స్ఫూర్తితోని ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పెను అంశాలను గమనించి మరి ఈ గడ్డ మీద పదే పదే అనేక సందర్భాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల్లో కొత్తగా రాజకీయ చైతన్యం పుట్టుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించుకోవాలి. పైగా నేను నిజామాబాద్ బిడ్డను, నేను నిజామాబాద్ కోడల్ని, తెలంగాణ బిడ్డను. ఈ నిజామాబాద్ గడ్డకున్న చరిత్ర కూడా మనందరికీ తెలిసింది. గౌతమ బుద్ధుడి సమయంలో గౌతమ బుద్ధుడి యొక్క ఎఫెక్ట్తోని 16 జనపదాలు ఉంటే యావత్ దక్షిణ భారతదేశంలో కేవలం మన బోధన్ రాజధానిగా అస్మక జనపదం అని ఉండే. అంత గొప్ప ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం మనం. మరి మన నిజామాబాద్ చూసుకుంటే, మన తెలంగాణ చూసుకుంటే బౌద్ధ జైన సూఫీ మతాల సమ్మేళనంగా ఉంటాం మనం. అన్ని మతాల్లో ఉన్నటువంటి మంచిని స్వీకరించి దాన్ని కూడా మన ప్రజా జీవితంలో అప్లై చేస్తూ ఉంటాం. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. మరి నిజామాబాద్ మట్టి మంచిది. నిజామాబాద్ మట్టిలో పుట్టినటువంటి ఏ ఆలోచన అయినా కూడా బాగా సక్సెస్ అయింది. నేను లెఫ్ట్ రైట్ అని చెప్తలేను. ఏ ఆలోచన అయినా కూడా దేశాన్ని ప్రభావితం చేసే స్థాయిలో మరి సక్సెస్ అయింది. నిజామాబాద్ మోతే మట్టి మహిమతోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించుకోవాలి. అట్లా ఒకటి కాదు, రెండు కాదు, నిజామాబాద్ అనేకమైన ఆలోచనలకు ఒక కేంద్రమైంది. ఆ ఆలోచన పుట్టిందే తడవుగా మరి రాష్ట్రమంతా వ్యాపించడం, దేశమంతా వ్యాపించడం, అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగడం అన్నటువంటిది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అది జరిగినందుకు చాలా సందర్భాల్లో నిజామాబాద్ బిడ్డలుగా మేము గర్వపడతా ఉంటాం. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర ప్రగతి గురించి మనం ఆలోచించుకునేటటువంటి సందర్భంలో ప్రధాన ఉద్దేశాలైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు కూడా మనం ఇప్పటి వరకు సంపూర్ణంగా సాధించుకోలేకపోయినామన్న విషయాన్ని కూడా పదే పదే మనం చెప్పుకోవడం జరిగింది. అది ఒక పక్కన ఉంటే, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన రాష్ట్రంలో పేపర్ తీసి చూస్తే పొద్దున 2 ప్రధాన వార్తలు చూసినాం మనం. ఒకటి, ఇది మంచి లేదానే వేరే మనిషి कर रही हूँ, तेलंगाना के आने से पहले जब जिद्दोजहद चल रहा था तेलंगाना का, उस समय हमने बहुत वादे सुने कि तेलंगाना आते ही हमारी ज़िंदगी पूरी बदल जाएगी, तेलंगाना आते ही ये हो जाएगा, वो हो जाएगा, फलक उतर के नीचे आ जाएगा, ऐसे बहुत सारे बातें हमें बताए गए. लेकिन 12 साल हुआ तेलंगाना आने के बाद, कुछ भी नहीं हुआ. इसीलिए हमारे माइनॉरिटी भाइयों से मैं रिक्वेस्ट करती हूँ, खासकर हमारे माइनॉरिटी बहनों से मैं रिक्वेस्ट करती हूँ, अब बड़े तादाद में इस मीटिंग में आइए. एक नई पार्टी जो तेलंगाना में बनने वाली है, वो माइनॉरिटी मुस्लिम की आवाज़ बन के गूंजने वाली ये पार्टी है. आप ज़रूर ये जलसे में शामिल हुई, हमारी हिम्मत अफजाई कीजिए और जो हमें माइनॉरिटीज़ के लिए करना चाहिए उस पर भी हमें बताइए. जो माइनॉरिटी क्रिश्चियन సోదరులు ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా వింగ్ పెట్టినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ, ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఫ్యూచర్లో పార్టీలో కూడా క్రిస్టియన్స్కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి చర్చ్ నుండి మరి తరలి రావాలి మా క్రిస్టియన్ సోదరులు ఆ సభకు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. సిక్ సోదరులు తక్కువ సంఖ్యలో ఉంటారు, కానీ ఏ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి సపరేట్గా ఒక వింగ్ పెట్టదు. తెలంగాణ జాగృతి మాత్రం పెట్టింది, పనిచేస్తున్నది సిక్ సోదరుల కోసం కాబట్టి వారిని కూడా తరలి రావాలని కోరుతా ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు తెలుసు నాకు శ్రామికులు అంటే ఎంత ఇష్టమో, సింగరేణి సంస్థను అభివృద్ధి చేసుకోవడానికి ఎంత తపన పడ్డానో, సింగరేణి బిడ్డలు పెద్ద ఎత్తున ప్రతి ఏరియా నుంచి ఆ సభకు తరలి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అనేకమైన కార్మిక సంఘాలు, ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, మా అంగన్వాడీ ఆడబిడ్డలు, మా విఓఏలు, మా ఆర్పీలు, మా ఆర్ఎంపీలు, మా పిఎంపీలు
అందరితో కూడా నేను కలిసి పనిచేసిన, అందరి బావు కోసం పనిచేసిన, మా అవుట్సోర్సింగ్ మిత్రుల కోసం కూడా రేపు పనిచేయబోతా ఉన్నాం, మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం కూడా పనిచేయబోతా ఉన్నాం. వీరందరూ ఒక ఎత్తు అయితే మా వికలాంగుల సోదరుల కోసం పార్లమెంట్లో నిలబడి కలబడి కొట్లాడి 5% రిజర్వేషన్ సాధించుకున్నటువంటి జాగృతి సంస్థకు అండగా నిలబడడానికి ప్రతి గ్రామం నుంచి మా వికలాంగుల సోదరులు కూడా తరలి రావాలని చెప్పి కోరుతూ, మరి ఇదివరకు అందరం కూడా జాగృతిలో పనిచేసిన వాళ్ళమే, పనిచేసినటువంటి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నాం. పనిచేయని వాళ్ళు కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ప్రణాళికలు అయితే చాలామంది జాగృతిలో ఇంటర్నల్గా 50 కమిటీలు వేసి రూపొందించిన ప్రణాళికలు ఉన్నాయి, చాలామంది మేధావులతో ఇంటర్నేషనల్ మేధావులతో రూపొందించినటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తరలి రావాలని కోరుతూ, ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్నల పక్షాన కొట్లాడుతున్నాం, రైతు బిడ్డలందరూ రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇట్లా ఏ సెక్షన్ అని కాదు, మమ్మల్ని ఆశీర్వదించడానికి రావాలని కోరుతూ, మరి ఇంకొక మాట, ఏ ఫోన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయాలో అవంతా కూడా మేము ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిట్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీ అందరితో ఒకటే రిక్వెస్ట్, రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ వస్తే ఏ అంశాల మీద మేము పనిచేయాలనేటటువంటి విషయాన్ని కూడా దయచేసి యువమిత్రులు, మహిళలు, బుద్ధిజీవులు, మేధావులు మాకు తెలియజేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మేము చాలామందిని కలిసి మేము ఈ ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ ఏదైనా చిన్న విషయం, అంశం మిస్ అయి ఉంటాం. కాబట్టి మీ అందరి దగ్గర కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక వాట్సాప్ నెంబర్ కూడా సపరేట్గా ఇవ్వబోతా ఉన్నాం. దానికి మెసేజ్ చేయొచ్చు, ఈమెయిల్ కూడా చేయొచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఈ వచ్చే 28 రోజులలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది వ్యక్తులతోని, శక్తులతోని, పత్రికల వాళ్ళతోని, అందరితోని స్వయంగా మేము ఒక డెలిగేషన్ వెళ్ళి అందరినీ కూడా కలుస్తాం. ప్రతి ఒక్కరిని తెలంగాణ రూపురేఖల్ని మార్చడం కోసం, సామాజిక తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణ అభ్యున్నతి కోసం, ఆదర్శప్రాయమైన తెలంగాణ సాధన కోసం కలిసి రావాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు వాళ్ళని కాదు. సో ఈ 28 డేస్ ఇవన్నీ కూడా చేస్తూ లాస్ట్కు గంగా స్నానం చేస్తాం, వారణాసికి పోతాం, శివుడికి అభిషేకం చేస్తాం, ఆ తర్వాత వచ్చి పార్టీ ప్రకటన చేస్తాం. ఎందుకంటే మనుషులు ఎంత చేసినా కూడా ఆ దేవుడిది కూడా మనకు పర్మిషన్ ఉండాలి, ఆయన తోడు ఉండాలి. కాబట్టి ఇవాళ శ్రీరామనవమితో అనౌన్స్మెంట్తో మొదలు పెట్టుకున్నాం. శివుని అభిషేకం కాశీలో వేసుకొని ఆ తర్వాత 25వ తారీఖు నాడు పార్టీని లాంచ్ చేస్తాం. పార్టీ జెండా, పేరు, ఎజెండా అన్నీ ఆ రోజు చెప్తాం. ఈ నెల రోజులు ప్రిపరేషన్ కోసం, మా కార్యకర్తలందరూ తరలి రావడం కోసం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కోసం, అన్నిటికన్నా ఎక్కువ నా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నిజామాబాద్ నుండే మరి నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి నన్ను పార్లమెంటుకి పంపిరు మీరు ఆశీర్వదించి పార్లమెంటుకి పంపడంతో అక్కడ కొన్ని నేను సమస్యలు రేకెత్తగలిగిన, దేశమంతా ఇవాళ అనేక మంది మిత్రుల్ని పంపించుకోగలిగిన, సంపాదించుకోగలిగిన, అవి చేయగలిగిన అంటే మాత్రం కేవలం నిజామాబాద్ ప్రజల దీవెన్నే అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి మీరు ఇచ్చినటువంటి